హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TF5 ముచ్చట్లు. ఫ్రెండ్స్, దేవరా మూవీ రివ్యూ. దేవరా స్టార్టింగ్ నుంచి చాలా హైప్ ఉండాలి. ఆ బీజిఎమ్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మార్నింగ్ షోకి వెళ్ళి అక్కడ ఎంత స్ట్రగుల్ అయితే పడ్డానో, థియేటర్ ముందుకు వెళ్ళి అక్కడ కాన్సెప్ట్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్తో పాటు అందరు చుట్టూ పాడుతుంటే అబ్బా ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ తర్వాత అలా సర్దుకుని అన్నీ అయిన తర్వాత థియేటర్లోకి వచ్చున్నాం. స్టార్ట్ అయింది షో. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆ వరల్డ్ని సెటప్ చేశారు, చాలా బాగుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. 20 minutes లిటరల్లీ హెవెన్, అంత బాగుంటుంది. బీజిఎమ్స్ అయితే కుమ్మేశాడు. అక్కడ 20 minutes అయితే అబ్బా నిజంగా అయిపోయింది సినిమా, బ్లాక్ బస్టర్. దాని తర్వాత ఇంటర్వెల్ అయితే ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, నాకు కావచ్చు, చాలా ఎక్సైటెడ్. ఎంత ఎక్సైటెడ్ అంటే అంత ఎక్సైటెడ్ అయిపోయింది. స్ట్రీక్ బ్రేక్ చేసేసాం. ఆచార్య అదేదో పడ్డది అంతే, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కొట్టామంటే కొడుతున్నాం, అది దింపుతున్నాం అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నట్టుగానే ఉంది. అంటే ఎంత హై ఇచ్చిందంటే అది 20 minutes. ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ 20 minutesకి లేచికొచ్చింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్కి అయితే ఇంకా డబల్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే సీట్లలోకి వచ్చినాం. స్టార్ట్ అయింది. కరెక్ట్గా మీకు ఎలా ఉంటుందంటే మూవీ ఫస్ట్ హాఫ్ వరకు ఒక్క పేస్లో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ నుంచి రివర్స్ అయిపోతుంది. పేస్ అంతా ఉల్టా కట్ చేసి వేరే సినిమా వేసినట్టు ఉంటుంది. స్టార్ట్ అవుతుంది, డ్రామాకి వస్తారు, చాలా స్లోగా వెళ్తుంది మూవీ. అక్కడక్కడ అవి ఉంటాయి. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ పాటలు, ఇవన్నీ. చుట్టమల్లె సాంగ్ ఒకటి సెకండ్ హాఫ్లో ఎంజాయ్ చేసింది. 2 minutes అంతే. దాని తర్వాత స్లో వెళ్తారు. లాస్ట్కి ఒక ప్లాట్ అనుకుంటారు, దాన్ని ట్విస్ట్గా కన్వర్ట్ చేస్తారు. లిటరల్ చెప్పాలంటే ట్విస్ట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అండ్ పార్ట్ 2కి కొంచెం ఒకటి కట్ చేస్తారు కదా, సో అది కట్ చేస్తారు, అది వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ఒక ట్విస్ట్ అనుకున్నారు, అది పేరుంటే బాగుండేదేమో, బట్ లిటరల్ అదైతే పేర్లేదు ట్విస్ట్. సో సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్లీ జీరో. అసలు డ్రామా ఎందుకు ట్రై చేస్తారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మాస్ యాక్షన్ ఎన్టీఆర్ని పెట్టుకున్నప్పుడు, యాక్షన్ ఫిలిం అని మీరు ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ హాఫ్లో అంత మంచి యాక్షన్ సీన్స్ పెట్టి సెకండ్ హాఫ్లో ఒక్క యాక్షన్ సీన్, అరే లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే మొత్తం సినిమాని మొత్తం పొడగబెట్టేసింది. అసలు లిటరల్లీ ఎందుకు కొరటాలా, వై అని ఇప్పటికి అడగాలని ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత మంచి తీసా, ప్రీ క్లైమాక్స్ ఉంటుంది 20 minutes, అదైతే చాలా బాగుంటుంది. సో అంత హైప్ ఇచ్చి అంత ఎక్కిచ్చి సెకండ్ హాఫ్ మొత్తం పొడగబెట్టేశాడు. మూవీ అయితే అసలు మీకు ఎప్పుడైనా కొన్ని సినిమాలు చూడండి, ఫస్ట్ హాఫ్ ఓకేసుకున్నా, సెకండ్ హాఫ్ ఆ గ్రాఫ్ హైకి వెళ్ళింది అనుకో, ప్రతి ఒక్క థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాగుందని చెప్తారు. ఎందుకంటే బయటికి వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ హై నోట్తో బయటకు వస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ హాఫ్ ఇంత మంచిగానే తీసి సెకండ్ హాఫ్ కనుక మంచిగా తీయకపోతే అదంతే, మూవీ అయిపోయిందట్టే. అండ్ మేబీ బ్రేక్ ఈవెన్ దాటి కొంచెం హిట్ టాక్ అవన్నీ అని వస్తే బాగుండే అనిపిస్తుంది. బట్ లిటరలీ కొలట్రాల శివ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసిన ఆ డ్రామా ఎందుకు, ఏదన్నా యాక్షన్లో కంటిన్యూ అయ్యి ఉంటే బాగుండే అనిపించింది. ఒకవేళ మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. సో మూవీ అయితే యావరేజ్ అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ అయితే చాలా బాగుంటుంది. ఆ 20 minutes అయితే హై నోట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే ఏం ఉండదు, మూవీ అయితే ఏముండదు. అండ్ నాకైతే ఆచార్య వైబ్స్ అయితే వచ్చాయి. సో మీకేమైనా మంచిదో చూసింటే కమెంట్ చేసేయండి, లేకపోతే చూడండి, అఫ్కోర్స్ చూడండి, నేనైతే వద్దని చెప్పాను, చూడండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.